ప్రభుత్వంని ఎట్లా ఏం చేస్తే బుద్ధి వస్తుందో అర్థం కాని పరిస్థితులలో ఉన్నా. ఎవరైనా సలహా ఇచ్చేటోళ్ళు ఉంటే మీరు ఇవ్వండి. ఇవి ఆగుతూనే లేవు. నేను మధ్యాహ్నం లైవ్ చూసిన తర్వాత ఈ ఫోటోలో ఉన్న సార్ కొలీగ్ పంపించిండు. సార్ హార్ట్ అటాక్తో చచ్చిపోయినాడు, నిజామాబాద్ ఎస్ఐ. ఈ సార్ మరణంతో రిటైర్మెంట్ వారి యొక్క మరణాలు 33కు పెరిగినాయి. 33 రిటైర్మెంట్ అయిన వారు అంటే నిన్నటికెళ్ళి ఇవాటికి ముగ్గురు మరణాలు పెరిగినాయి. కరోనా కాలంలో ఏ విధంగా కరోనాతో మరణాలు పెరుగుతూ ఉన్నాయో ఆ విధంగా ఈరోజు ప్రభుత్వానికి 40 ఏళ్ళు సర్వీస్ చేసినందుకు ఇస్తున్నటువంటి బహుమతి. ఏకకాలంలో మాకు ఉపయోగపడతాయని చెప్పుకున్న పైసలు గుండెలు ఒక్కొక్కరు ఇట్లా కొట్టుకుంటున్నాయి. ఒక్కొక్కళ్ళ గుండెలు కొట్టుకుంటున్న పరిస్థితి ఈరోజు ఈసారి 40 ఏళ్ళ పాటు లా అండ్ ఆర్డర్ కోసం, ప్రజాప్రతినిధుల రక్షణ కోసం ఈరోజు రాత్రి పగలు 24/7 పోలీస్ డ్యూటీ 24/7 ఉంటాయి. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు పోవాలి. కొన్నిసార్లు ఇంటికి పోకుండానే కంటిన్యూ డ్యూటీ చేసుకుంటూ ఉండాలి. ఏ చెత్త పడితే ఆ చెత్త తినాలి. ఈరోజు బీపీలు, షుగర్లు అన్ని రోగాలు తెచ్చుకోవాలి. ఇన్ని ఒత్తిళ్ల మధ్యలో 40 సంవత్సరాలు ప్రభుత్వానికి డ్యూటీ చేసిన నిజామాబాద్ ఎస్ఐ గారు తనువు చాలించిండు. ఈరోజు మధ్యాహ్నం నేను చేసిన వీడియో చూసిన తర్వాత 32వ మరణం మీద 32వ మరణం అంటే ఇది ప్రభుత్వ హత్యలే ఇవన్నీ. రేవంత్ రెడ్డి, అందుకని 4 ఫోటోలు పెట్టిన. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఈ 4 చేస్తున్నటువంటి హత్యలు ఇవి. మొన్న ఒక జిల్లా కలెక్టరు సందీప్ కుమార్ సుల్తానియా గారి దగ్గర పోయి చెప్పిందంట, ఏంటంటే ఇట్లా ఒక కేసులో వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుంది, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళ భూములు తీసుకున్నాం కదా, భూమి పైసలు వాళ్ళకి ఇవ్వాలంటే ఏంది వానికి ఇచ్చే సత్యదావని, నువ్వు హైకోర్టుకు పో, లేదంటే హైకోర్టులో వచ్చింది సార్ సుప్రీంకోర్టు పోయి అప్పీల్ చేయపో, ఏంది వాళ్ళ పైసలు ఇచ్చేది. ఒక జిల్లా కలెక్టర్తోని సందీప్ కుమార్ సుల్తానియా అన్నటువంటి మాటలు ఇవి. అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు కోర్టులలో జడ్జిమెంట్లు వస్తున్నప్పటికీ ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి రాకుండా పోతున్నాయనంటే ఈరోజు కంటెంప్ట్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టిగా హైకోర్టుకు పోయి జడ్జిమెంట్ తెచ్చుకున్న వేస్ట్ కాబట్టి అంత సుప్రీంకోర్టు తెప్పించిన. ఇవాళ చనిపోయిన సార్ పేరు నిజామాబాద్ జిల్లా సార్ పేరు ఎండి హర్ఫియోద్దీన్ ఎస్ఐ ఆఫ్ పోలీస్, అపాయింటెడ్ 1984 to 31/12/2024. అంటే మొన్న ఇంకా సార్ రిటైర్డ్ అయ్యి సంవత్సరం కూడా కాలే. అంటే రేపు 31వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. ఈయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. నిజామాబాద్ సార్ది మొన్న చనిపోయాడు. అంటే 4 రోజులైన సార్ చచ్చిపోయి. ఇవాళ వచ్చింది. అంటే సార్ది నంబరు 30, 31, 32, 33 30 నంబర్ది లేటుగా వచ్చింది. కాబట్టి వాళ్ళు తెలిసింది కాబట్టి సార్తోని ఇవాళ రిటైర్డ్ అయ్యి ప్రభుత్వానికి సేవలు అందించి 40 సంవత్సరాలు సేవలు అందించి ఈరోజు ఆగిపోయిన మరొక గుండె, మరొక స్ట్రోకు, ఇన్ని రోజులు ఒక చిట్ ఫండ్ దగ్గర రూపాయి దాచిపెట్టుకొని కష్టకాలంలో వచ్చినప్పుడు ఎత్తుకున్నామంటే ఒక చిట్ ఫండ్ పారిపోయినట్టుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ఒక 420 ప్రభుత్వం, 420 గవర్నమెంట్ అంటారు. వెళ్ళిపోయిన చిట్ ఫండ్ పైసలు ఎత్తుకపోయేటోని ఏమంటారు? 420 అంటారు. ఒక 420 గారు ఈరోజు
వీళ్ళ బెనిఫిట్స్, వీళ్ళు దాచుకున్న పైసలు ఈరోజు ఇవన్నీ కూడా చట్టపరంగా రాజ్యాంగపరంగా చెల్లించాల్సిన డబ్బులు ఈరోజు ప్రభుత్వం ఎత్తుకపోయి ఇవాళ ఫుట్బాల్ ఆడడానికి, సీఎం ఇల్లు రిపేర్లు చేసుకోనికి, మిస్ వరల్డ్ కోసము, ముఖ్యమంత్రి పర్యటన కోసము, ఈ ఏతుల పాసుగాడి ఏతులు చెప్పుకోనికి ఈరోజు ఈ పైసలు మొత్తం ఖర్చు పెట్టి వీళ్ళని ఈరోజు దివాళ తీసే పరిస్థితి. ఫ్యూచర్ సిటీ అంట, ఫ్యూచర్ సిటీలకు వీళ్ళ పైసలే, మూసీ ప్రక్షాళనకు వీళ్ళ పైసలే. ఈరోజు ప్రతి దానికి వీళ్ళ పైసలు దారి మళ్లించి వాడుకుంటే ఈరోజు అడిగే నాదులు లేడు, ప్రశ్నించే ప్రతిపక్షం లేదు. కేంద్రం ఉన్న బీజేపీ ఈరోజు మేము ఇచ్చిన పైసలు కాగుల రూపేసే పైసలు ఎందుకు ఇది చేస్తలేమని చెప్పి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు పార్లమెంట్లో కూడా నోరెత్తలేకపోతూ ఉన్నారు. ఇంతమంది నాయకులు ఉండి ఇంతమంది చచ్చిపోతూ ఉంటే 33 మంది చనిపోయినారు. 33 మంది చనిపోయినా ఈయాటికి చలనం లేని ప్రభుత్వం, సిగ్గు ఎగ్గు లేని ప్రభుత్వం. ఈరోజు ఇంత దారుణంగా ఇట్లా తేలిపోతూ ఉంటే ఏంది పరిస్థితి? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఈ బంగారు తెలంగాణలో ఏమవుతుంది? ఈ స్వయం పాలన ఆత్మగౌరవం దగ్గర ఏమవుతుంది? ఓ సిగ్గులేని మేధావులారా, సిగ్గులేని యూనియన్ లీడర్లారా, సిగ్గులేని నాయకులారా, సిగ్గులేని మంత్రులారా, చీము నెత్తురు లేని ప్రతిపక్ష నాయకులారా, ఈరోజు మెయిన్ స్ట్రీమ్ ఏరియా మన మీడియా దొంగల్లారా, ఈరోజు మెయిన్ పత్రికలారా, ఈరోజు ఇంత ఘోరంగా ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగాలు ఆకులు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటే మీ కళాలు ఏం చేస్తున్నాయి? మీ కెమెరాలు ఏం చేస్తున్నాయి? మీ చర్చలు ఏం చేస్తున్నాయి? మీ డిబేట్లు ఏం జరుగుతున్నాయి? ఈరోజు ప్రభుత్వానికి సేవలు అందించిన వ్యక్తులు ఈ విధంగా రాలిపోయే పరిస్థితి దేనికోసం వచ్చింది? ఈరోజు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మనం చర్చలు జరపాలన్నా? ఈరోజు వాళ్ళ ఫోటోలు పెట్టి మనం మాట్లాడాలన్నా? ఈరోజు వాళ్ళ ఫోటోలు పెట్టి మాట్లాడుకునే పరిస్థితా? ఏంది దారుణం చెప్పండి? స్క్రీన్ మీద 2 ఫోటోలు వస్తాయి కాబట్టి 2 పెట్టుకున్నా, లేకుంటే మొత్తం నిండిపోతా స్క్రీన్ మొత్తం నిండిపోయే పరిస్థితి. ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఎందుకు దీని గురించి ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండరు? ఎందుకు అసలు చూడనట్టుగా ఎందుకు వ్యవహరిస్తూ ఉండరు? ఈ రాష్ట్రం గొడ్డుపోయిందా? ఈ రాష్ట్రంలో ఉద్యమకారులు లేక గొడ్డుపోయిందా? ఈరోజు అంతా స్వార్థం కోసం నిండిపోయినరా? ఈరోజు ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇంత ఘోరంగా తయారైపోయింది వ్యవస్థ? 33 మందిని చంపిందంటే ఏం చేయాలి చెప్పండి? మధ్యాహ్నంకి వెళ్ళి ఇప్పటి వరకు ఇంకో సావు కబుర్ నా ఫోన్కి వచ్చేసింది, ఇంకో మరణ వార్త నా ఫోన్లోకి వచ్చింది, ఇంకో ఫోటో ఈయన కూడా చనిపోయిందని చెప్పి ఫోటో పంపారు, ఒక పోలీస్ ఎస్ఐ కూడా చనిపోయిందని చెప్పేసి ఈరోజు వచ్చింది. ఈరోజు వాళ్ళ పోలీసుల పరిస్థితి ఏంటంటే ఈరోజు వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చినా ఏమొచ్చినా కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం తీసుకోలేని పరిస్థితి. సర్కులర్ తీసిన బాజాత మీకేమనైతే నిమ్స్కి పోవాలి, ఉస్మానియా పోవాలి, లేకుండా వీటికి పోవాలి, కానీ మీ వేరే దానికి పోనీకి లేదని చెప్పి ఇచ్చారు. ఒకసారి వాడుకుంటే ఇంకోసారి వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నది. ఈరోజు 24/7 బార్డర్లో పనిచేసే వాళ్ళు 14 ఏళ్ళకో 10 ఏళ్ళకో రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకి వచ్చి వాళ్ళు వేరే చేసుకుంటారు. కానీ ఈరోజు ఈ మెయిన్ స్ట్రీమ్ ఉన్న పోలీసులు వృద్ధాప్యానికి వచ్చిన, గుండె నొప్పులు వచ్చిన, కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, బీపీలున్నా షుగర్లున్నా ఈరోజు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రాణాన్ని పణంగా పెట్టి విధి నిర్వహణ చేయాల్సిన పరిస్థితి. సరే, అందులో దొంగలు లంగగాన్లు ఉన్నారు, వాళ్ళ గురించి అవసరం లేదు, కానీ 95% మాత్రం నిజాయితీ గల పోలీసులు ఉన్నారు. ఇటువంటి సార్లు ఇప్పుడు ఉన్నటువంటి సీన్లో చూపించిన హకీం సార్ పేరు హకీమే అనుకుంటా, నిజామాబాద్కు చెందినటువంటి పోలీస్ అధికారి ఎస్ఐ హరీఫుద్దీన్ ఎండి హరీఫుద్దీన్ గారు
మరొకసారి నేల కొరిగిండు. అంటే 33 మందిలా ఈరోజు నేను ఇలా రాజకీయాలు మాట్లాడ నాకు ఇష్టం లేదు, కానీ అయినా కానీ వీళ్ళు ఎస్ఐ సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇద్దరు చచ్చిపోయారు. బాలకృష్ణ గారు ఆయన రిటైర్మెంట్ పైసలు రాలేదు. హరిఫుద్దీన్ సార్ ఎస్ఐ గారు, ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు, ఇంకా ఏఎస్ఐలు వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈరోజు వీళ్ళిద్దరు ఇంకా చాలామందికి పైసలు రావాలి. చాలామంది కుటుంబాలలో ఈరోజు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేరు? ఈరోజు డీజీపీ గారు హోంమంత్రి దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇద్దరు అధికారులు మరణించారు. ఇద్దరి యొక్క డబ్బులు ఇలాంటి వాళ్ళకు రాలేదు. ఏం సమాధానం చెప్తారు మీరు? ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ కూడా తీసుకుందాం ఇందులో. ఇంకో పాయింట్ ఏంటంటే ఈరోజు బీజేపీ నాయకులు కేంద్రంలో ఈసారి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు 35 మంది చచ్చిపోతే 33 మందిలో వీళ్ళిద్దరు మైనార్టీలు చనిపోయినరు. చనిపోయినలా 31 మంది హిందువులే. మరి ఈరోజు వీళ్ళ గురించి కాక 31 మంది హిందువులు చనిపోయినా ఈరోజు బాహుబలి ఆయన రాజమౌళి ఏదో స్టేట్మెంట్ ఇస్తే మాట్లాడతారు, బండి సంజయ్ గారు మాట్లాడతారు, బీజేపీలో ఉన్న ప్యాకట పాపారావులు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. మరి ఈరోజు 31 మంది హిందువులు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఆగి చచ్చిపోయినా మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు నోరు తెరుస్తలేరు? వీళ్ళ గురించి మీరు ఎందుకు ముందు పడతలేరు? ఈరోజు బీసీ నినాదం పెట్టుకున్న నాయకులు ఈ 31 మందిలో దాదాపు 25 మంది బీసీలు. మీరెందుకు మాట్లాడతలేరు? అంటే ఈ ఎజెండాలు మొత్తం మీ రాజకీయాల కోసమే. ఈ ఎజెండా కోసం మీ మొత్తం పబ్బం కలుపుకోనికే. ఈ ఎజెండాలకు మొత్తం మీ బతుకుదేరు కోసమే. ఈ ఎజెండా కోసం మీ కడుపు నింపుకోనికే. ఈరోజు ఎవరికి మానవత్వం లేదు, మానవం లేదు. మీకు ఎవరికి కూడా సిగ్గు, శరము, చీము, నెత్తురు అనేది లేనే లేదు. ఈరోజు ఇంత దరిద్రంగా ఈరోజు తయారైపోయినాయి. పోలీసు వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. పోలీస్ అసోసియేషన్ వాళ్ళు గతంలో మహమూద్ అలీ ఉపముఖ్యమంత్రిగా ఉండి హోంమంత్రి ఉన్న కానిస్టేబుల్ కొడితే దిక్కులేదు. ఎస్ఆర్ నగర్ పై నేను కంప్లైంట్ ఇచ్చిన. మరి ఈరోజు ఒక సిఐ, ఒక ఎస్ఐ వాళ్ళ రిటైర్మెంట్ అందాల్సిన పైసలు వాళ్ళకి అందక ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. దీని మీద పోలీస్ సంఘం ఏం మాట్లాడుతుంది? పోలీస్ అసోసియేషన్ ఏం మాట్లాడుతుంది? దీని మీద ఉన్న ఉన్నత అధికారులు ఏం మాట్లాడతారు? ఈరోజు చాలా డిజానెస్ట్ ఫెలోస్ ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళ మొత్తం డ్యూటీలో, వాళ్ళ సర్వీస్ మొత్తంలో ఎక్కడ కూడా నీతి నిజాయితీ లేకుండా ఏమైనా పరుల సొమ్ముకు ఆశపడి, లంచాల కోసం ఆశపడి అధికారులు ఈరోజు ప్రభుత్వంలో ఏళ్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రికి వెళ్ళి మొదలుపెట్టి, ఉప ముఖ్యమంత్రికి వెళ్ళి మొదలుపెట్టి, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఈ నలుగురు కూడా మోస్ట్ కరప్టెడ్ ఫెలోస్ ఉన్నారు. వీళ్ళు నలుగురు కలిసి ఈరోజు ఈ 33